దేవకొన. ఈరోజు వ్లాగ్లో పూజలకైనా పండగలకైనా ఇప్పుడు దసరా వస్తుంది కదండి, దసరా పూజకైనా కానీ ముగ్గులు వేస్తుంటాం కదా, ఇంట్లో పని కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు బయట ముగ్గేసేటప్పుడు ఇలా సింపుల్గా ముగ్గు ట్రైన్ పెట్టుకొని ఈజీగా బియ్యపిండితోనే ముగ్గు వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. నేనైతే ఇలానే చేస్తాను. ముందు గడపని శుభ్రంగా తుడుచుకొని పసుపు రాసి బొట్టు పెట్టి ఇలా బియ్యం పిండితో అలంకరించుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదండి. మనం ప్రతి గడపకి పెయింట్ వేసేస్తుంటాం కదా, పెయింట్ వేసేసినా కూడా ఇలా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే అదొక ఆనందం. మనల్ని చూసి పక్క వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. మా ఫ్లోర్లో అయితే అందరం కూడా ముగ్గులు బాగా వేస్తుంటాం అన్నమాట. ఇలా ట్రేతో ముగ్గు వేసేటప్పుడు ముందు తడి క్లాత్తో తొలిచేసేసేయండి. అప్పుడే మనకి బియ్యం పిండి అతుక్కొని ఎక్కువసేపు నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం ముందు గుమ్మానికి సైడ్ పాదాలు వేస్తుంటాం కదండి, అక్కడైతే నేను ఇలా పల్చగా పసుపు కలుపుకొని ఈ విధంగా వేసి రౌండ్గా స్ప్రెడ్ చేస్తాను. ఇలా తడిపి వేయడం వల్ల నీట్గా వస్తుంది, తొందరగా చెరిగిపోదు కూడా. ఇది పూర్తిగా ఆరిన తర్వాత పాదాలు వేస్తాను అనమాట. వీటికి కూడా ఇలా చిన్న చిన్న పాదాలు ట్రేలు దొరుకుతాయి, వీటితో వేసిస్తే సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా ట్రేతో ఎప్పుడు వేసినా కూడా వీటికి బియ్య పిండి అయితేనే బాగుంటుందండి. గ్యాస్ ముగ్గు అయితే అలవాటు లేని వాళ్ళకి ముద్ద ముద్దగా పడిపోతుంది అనమాట. సో బియ్య పిండితో వేసుకోండి, చాలా తెల్లగా వస్తుంది అనమాట. మిడిల్లో పెద్ద ముగ్గు వేయడానికి పెద్ద ట్రే తీసుకున్నానండి. దీనికి మిడిల్కి పెట్టుకొని బియ్యం పిండి వేసేసి ఫస్ట్ డిజైన్ ఎంత ఉందో అంతవరకు కూడా పిండిని వేసేసేయండి. అప్పుడు ట్రే కదలకుండా పెట్టుకొని మరీ గట్టిగా నొక్కకుండా లైట్గా ప్రెస్ చేస్తూ బియ్యం పిండి మొత్తం కూడా కిందకి దిగేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. ట్రే కదిలిందంటే ముగ్గు మొత్తం పాడైపోతుందండి, సో కదలకుండా పట్టుకోండి. ఇక మిగతా వీడియో అంతా కూడా వాయిస్ లేకుండా మ్యూజిక్ పెట్టి చూపిస్తున్నాను, చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి, అలాగే నా పాట ఎలా ఉందో కూడా చెప్పండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేయాలంటే మన దేవకొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.